హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కామన్ ఎర్రర్స్. ఇంగ్లీష్ గ్రామర్లో ముఖ్యంగా కామన్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కదా. సెంటెన్సెస్ మనం రాంగ్ రాస్తూ ఉంటాము. ఒకటి రాయకపోయి ఇంకొకటి స్మాల్ ప్రిపోజిషన్ తేడాతో మనం రాంగ్ రాస్తాము. అవి ఏంటి, కామన్గా ఎప్పుడు వచ్చే ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేసుకుందాము. సో మనం బెస్ట్ 20 ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. కామన్ ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో. రాంగ్ వే ఉంటుంది, రైట్ వే ఉంటుంది. ఆ బోత్ సైడ్స్ మనం చూద్దాం. 20 చూద్దాం. మనము 20 బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఏది ఇన్కరెక్ట్ సెంటెన్స్ని ఎలా కరెక్ట్ చేయాలి అన్న సంగతి మనం చూద్దాం. ఫస్ట్ వన్, డు నాట్ బ్లేమ్ ఇట్ ఆన్ హిమ్. అది రాంగ్ సెంటెన్స్. డు నాట్ బ్లేమ్ ఇట్ ఆన్ హిమ్ ఏంటి, అసలు సెంటెన్సే రాంగ్గా ఉంది. చూడండి, బ్లేమ్ తర్వాత వెర్బ్ తర్వాత మనకి నౌన్ రావాలి. వెర్బ్ తర్వాత డు నాట్ బ్లేమ్ హిమ్ ఫర్ ఇట్ అట్లా చెప్పాలి. అంతేగాని డు నాట్ బ్లేమ్ ఇట్ ఆన్ హిమ్ అలా రాకూడదు. సెంటెన్స్ ఇన్కరెక్ట్ ఉంది చూసారా. దాన్ని ఎలా కరెక్ట్ చేయాలంటే మన రైట్ సైడ్ ఉంది చూడండి, దానికి ఎగెయినెస్ట్గా ఉంది. డు నాట్ బ్లేమ్ హిమ్ ఫర్ ఇట్ అన్నది కరెక్ట్. మనం డు నాట్ బ్లేమ్ ఇట్ ఆన్ హిమ్, అందులో రాంగ్ ఏముందిలే అనుకుంటాం. దాంట్లో రాంగ్ ఉంది చూడండి. డు నాట్ బ్లేమ్ ఇట్ ఆన్ హిమ్ ఏంటి, బ్లేమ్ అన్న తర్వాత వెంటనే హిమ్ ఆర్ హెర్ అలా రావాలి మనకి. ఆ తర్వాత మనం ఇట్ అన్నది రావాలి. డు నాట్ బ్లేమ్ ఇట్ ఆన్ హిమ్ అన్నది రాంగ్. అది డు నాట్ బ్లేమ్ హిమ్ అక్కడికి అయిపోయింది. ఫర్ ఇట్ దాని గురించి. సో డు నాట్ బ్లేమ్ హిమ్ ఫర్ ఇట్, దాని గురించి అతన్ని బ్లేమ్ చేయొద్దు అన్నది అది కరెక్ట్ సెంటెన్స్. డు నాట్ బ్లేమ్ హిమ్ అన్నది ఎక్కడో పెట్టి బ్లేమ్ తర్వాత ఇట్ అన్నది రాకూడదు, అది టోటలీ రాంగ్. సెకండ్ వన్ చూద్దాం. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ. ఇది చాలామంది చేసే మిస్టేక్. కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది ఖచ్చితంగా అడుగుతారు. ప్రిఫర్ అని వచ్చినప్పుడు టూ రావాలి, కాఫీ దాన్ టీ రాదు. ప్రిఫర్కి ఎప్పుడు కూడా టూ వస్తుంది, అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అని అనకూడదు. ఐ ప్రిఫర్ వచ్చింది అంటే మీకు మైండ్లో వచ్చేయాలి, టూ రావాలి, తర్వాత టూ రావాలి. ప్రిఫర్ వచ్చింది కాబట్టి ఆ సెంటెన్స్లో అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దాన్ అన్నది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అనాలి. అంటే టీ కంటే కూడా నేను కాఫీని ప్రిఫర్ చేస్తాను. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అంటే నేను ప్రిఫర్ చేస్తాను, టీ కంటే కూడా కాఫీ ప్రిఫర్ చేస్తాను అని అన్నప్పుడు మనం దాన్ పెట్టేస్తాం. కానీ దాన్ కాదు, ఇక్కడ ప్రిఫర్ వచ్చినప్పుడు టూ వస్తుంది. అది కరెక్ట్ వర్డ్ అనమాట, కరెక్ట్ సెంటెన్స్. సో ఇన్కరెక్ట్ ఏంటంటే ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అన్నది ఇన్కరెక్ట్. ప్రిఫర్ వచ్చిందంటే టూ వస్తుంది, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అన్నది కరెక్ట్ అవుతుంది. ఈ సెంటెన్స్ని కరెక్ట్ చేయండి, ఇన్కరెక్ట్ సెంటెన్స్ని అని ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అనే పెట్టాలి. ఓకే, చూడండి, ప్రిఫర్ ఈజ్ నోట్ కూడా ఇచ్చాడు చూడండి. ప్రిఫర్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. అది ప్రిపోజిషన్తో ఫాలో అవుతుంది ఎప్పుడు కూడా ప్రిఫర్. మీకు ఆ సెంటెన్స్లో ప్రిఫర్ ఉంది అంటే మీరు ఇమీడియట్లీ టూ చేయండి. టూ థింగ్స్ మధ్యలో కంపేర్ చేస్తున్నాడు. ప్రిఫర్ వచ్చినప్పుడు టూ థింగ్స్ మధ్యలో కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ కాఫీ టీకి కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేస్తున్నప్పుడు మనం దాన్ అనుకుంటాం, కానే కాదు, టూ వస్తుంది. ప్రిఫర్ ఉండాలి, మళ్ళీ తర్వాత టూ థింగ్స్ ఉండాలి. ఆ టూ థింగ్స్ మధ్యలో మీరు టూ పెట్టాలి, అంతేగాని దాన్ మాత్రం పెట్టద్దు, రాంగ్ అయిపోతుంది. సో ఇది ఖచ్చితంగా ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చేదే ఇది. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ కాదు, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. ఇది ఖచ్చితంగా చాలా ఎక్కువ సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ మై కమ్మింగ్ హియర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ మై కమ్మింగ్ హియర్ అన్నది తప్పుగా ఉంది చూసారా. అసలు సెంటెన్సే అర్థం కావట్లే, ఇష్టం వచ్చినట్టుంది. అలా అనకూడదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ కమ్ హియర్. నేను ఇక్కడికి వచ్చింది ఇదే ఫస్ట్ టైము అన్నది అది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ మై కమ్మింగ్ హియర్ అన్నది రాంగ్, పూర్తిగా రాంగ్. ఇది అర్థవంతంగా కూడా లేదు, మీనింగ్ఫుల్గా కూడా లేదు. కరెక్ట్ అయినది ఏంటంటే అతను చెప్పాలి అని అనుకున్నది ఏంటంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ కమ్ హియర్. నేను ఇక్కడికి వచ్చింది ఇదే ఫస్ట్ టైము, నేను ఎప్పుడు రాలేదు, ముందు ఎప్పుడు కూడా నేను రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను రావడం అని మనం అంటాం కదా, ఇలా అనాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ కమ్ హియర్, నేను ఇదే మొట్టమొదటిసారి నేను ఇది వచ్చింది అన్నది ఇది కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ చూడండి. ఫోర్త్ వన్, ఐ ఆమ్ సిక్ సిన్స్ లాస్ట్ మండే. ఇందులో ఎక్కడుంది చెప్పండి మిస్టేక్. ఐ ఆమ్ సిక్
నాకు ఒంట్లో బాగోలేదు, నేను సిగ్గా ఉన్నాను. సిన్స్ లాస్ట్ మండే అని చెప్తున్నారు. ఎక్కడ మిస్టేక్ ఉంది? ఎక్కడంటే మండే నుంచి నేను సిక్గా ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ ఐ యామ్ సిక్ అని వాడకూడదు. అప్పటి నుంచి కాబట్టి మనకి కంటిన్యూస్ రావాలి. అందుకని ఐ హ్యావ్ బీన్. మీరు ఎందులో పెడుతున్నారు? మనం టెన్సెస్ చూసుకోవాలి ఇక్కడ. ఐ హ్యావ్ బీన్ సిక్ సిన్స్ లాస్ట్ మండే. లాస్ట్ మండే నుంచి, సిన్స్ లాస్ట్ మండే అంటే మొన్నటి మండే దగ్గర నుంచి నేను సిక్గా ఉన్నాను, బాగోలేదు, నాకు హెల్త్ బాగాలేదు అన్నప్పుడు చెప్పేటప్పుడు హ్యావ్ బీన్లో పెట్టాలి మనము. ఓకే, మనం హ్యావ్ బీన్లో పెట్టాలంటే ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. ఓకే, ప్రజెంట్ పార్టిసిపుల్ కంటిన్యూస్లో పెట్టాలి. ఓకే, ఐ హ్యావ్ బీన్ సిక్ సిన్స్ లాస్ట్ మండే నుంచి నాకు సిగ్గానే ఉన్నాను అంటే ఇంకా గోయింగ్ ఆన్ అవుతా ఉంది కాబట్టి మనం ఇందులో పెట్టాలి. ఓకే, ఐ హ్యావ్ బీన్ అని పెట్టాలి. ఎందుకంటే అది కంటిన్యూస్ జరుగుతూ ఉంది, ఇంకా నువ్వు ఎప్పుడో స్టార్ట్ అయింది జరుగుతూ ఉంది, ఇంకా కంటిన్యూస్గా జరుగుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట, ఇంకా అలా జరుగుతూ ఉంది. సో ఐ హ్యావ్ బీన్ సిక్ సిన్స్ లాస్ట్ మండే అని పెట్టాలి. సిన్స్ లాస్ట్ మండే అన్నది కరెక్టే, కానీ ఐ యామ్ సిక్ అన్నది రాంగ్. అక్కడ ఇంకా కంటిన్యూస్ జరుగుతూ ఉంది, నాకు లాస్ట్ మండే నుంచి నేను ఇలాగే ఉన్నాను, ఇంకా అలా కొనసాగుతూనే ఉంది కాబట్టి ఐ హ్యావ్ బీన్ సిక్ సిన్స్ లాస్ట్ మండే అని చెప్పాలి. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఐ వెంట్ టు ద హోటల్ అండ్ ఆర్డర్డ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఓకే, నేను హోటల్కి వెళ్ళాను, ఆర్డర్ చేశాను, కప్ ఆఫ్ కాఫీ ఆర్డర్ చేశాను. మరి ఇందులో ఏంటి మిస్టేక్? అంతా బాగానే ఉంది కదా అని అనుకుంటాం. ఏంటంటే ఐ వెంట్ టు ద హోటల్ అండ్ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అనక్కర్లేదు, ఒమిట్ చేసేయండి, ఫర్ని ఒమిట్ చేసేయండి అని చెప్తున్నారు ఇక్కడ. ఐ వెంట్ టు ద హోటల్ అండ్ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇనఫ్ అట. ఫర్ అవసరం లేదు. ఐ వెంట్ టు ద హోటల్ అర్థవంతంగా ఉంది, నేను హోటల్కి వెళ్ళాను. అండ్ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అయిపోయింది. ఫర్ అని అవసరం లేదు, ఒమిట్ చేసేయచ్చు. అంటే అది మీనింగ్ఫుల్గానే ఉంది, మీనింగ్ ఇస్తుంది, కానీ ఫర్ అన్నది ఇక్కడ ఒమిట్ చేసేయచ్చు. ఫర్ లేకుండా కూడా చాలా చక్కని మీనింగ్ వస్తుంది. ఐ వెంట్ టు ద హోటల్ అండ్ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అయిపోయింది. ఫర్ అని అనాల్సిన అవసరం లేనే లేదు. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూద్దాం. 6th వన్ చూడండి. హీ ఈజ్ వర్కింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆయన వర్క్ చేస్తున్నారు. అది ఎలా చెప్పాలి? ఇందులో ఏంటి మిస్టేక్ ఉంది అంటే హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఆయన వర్క్ చేస్తున్నారు. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సరిపోతుంది. హీ ఈజ్ వర్కింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అనవలసిన అవసరం లేదు. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే సరిపోతుంది. అండర్ అక్కర్లేదు. అండర్ బదులుగా అది ప్రపోజిషనే, ఇది ప్రపోజిషనే. అండర్ కాకుండా ఇన్ పెట్టాలి, అండర్ అవసరం లేదు. నెక్స్ట్ 7th చూడండి. An old piano, the property of a famous musician with broken legs for sale. ఓకే, అంటే ఒక ఓల్డ్ పియానో అమ్మబడుతుంది అది అని దాని గురించి చెప్తున్నాడు. ఓల్డ్ పియానో గురించి చెప్తున్నారు. మరి ఎక్కడ మిస్టేక్ ఉంది? అండ్ ఓల్డ్ పియానో ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫేమస్ మ్యూజిషియన్ అట విత్ బ్రోకెన్ లెగ్స్ ఫర్ సేల్ అని చెప్తున్నారు. అయితే ఎక్కడ మిస్టేక్ ఉందంటే అన్ ఓల్డ్ పియానో విత్ బ్రోకెన్ లెగ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫేమస్ మ్యూజిషియన్ ఈజ్ ఫర్ సేల్ అని క్లియర్గా పెట్టాలి. ఇక్కడ చూడండి, కామర్స్ కరెక్ట్గా పెట్టడం వలన మనకు మీనింగ్ఫుల్గా ఉంది, మీనింగ్ తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మీనింగ్ తెలియట్లేదు చూడండి. అండ్ ఓల్డ్ పియానో ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫేమస్ మ్యూజిషియన్ యొక్క ప్రాపర్టీ అది, విత్ బ్రోకెన్ లెగ్స్, ఇరిగిపోయినాయి ఇది దానికి పియానోకి, అది సేల్లో పెడుతున్నారు అన్నది ఎంత కన్ఫ్యూజన్గా ఉంది. అది ఎంత క్లియర్గానో కరెక్ట్ సెంటెన్స్లో ఉంది చూడండి. అండ్ ఓల్డ్ పియానో విత్ బ్రోకెన్ లెగ్స్ అంటే ఇరిగిపోయింది అనమాట, అది కొంచెం డ్యామేజ్ అయ్యింది. ది ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫేమస్ మ్యూజిషియన్, అది ఒక ఫేమస్ మ్యూజిషియన్ యొక్క ప్రాపర్టీ, ఇది ఈజ్ ఫర్ సేల్, అది సేల్కి పెట్టబడి ఉంది, అది ఎవరైనా కొనుక్కోవచ్చు, సేల్కి పెట్టేశారు అది. ఆ ఓల్డ్ పియానో గురించి చెప్తున్నారు. ఇది ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఆ ఫస్ట్ది క్లారిటీ లేదు, సో రాంగ్, అది ఇన్కరెక్ట్ అనమాట. అండ్ ఓల్డ్ పియానో ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫేమస్ మ్యూజిషియన్ విత్ బ్రోకెన్ లెగ్స్ అన్నది మళ్ళీ దాన్ని నెక్స్ట్ అంటే కనెక్షన్ లేకుండా ఉంది. అది ఫర్ సేల్, అది విడగొట్టేశారు. అసలు ఓల్డ్ పియానో గురించి మనం ముందు చెప్పాలి పూర్తిగా.
అది క్లియర్గా చెప్పారు చూడండి. ఓల్డ్ పియానో విత్ బ్రోకెన్ లెగ్స్, పోయినవి కామా పెట్టారు. అందుకే ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫేమస్ మ్యూజిషియన్ యొక్క ప్రాపర్టీ ఈజ్ ఫర్ సేల్. అది సేల్కి పెడుతున్నాము. అంత క్లారిటీగా ఉంది. అలా మనం దేని గురించి అయినా చెప్పేటప్పుడు మళ్ళీ ఆగి వేరే దాని గురించి చెప్తున్నప్పుడు కామాస్ పెట్టి చెప్పాలి. అది కరెక్ట్ వే. సో ఇది క్లారిటీ ఉంది. నెక్స్ట్ వన్, 8th వన్ చూడండి. రన్నింగ్ డౌన్ ద లేన్ ద కాయిన్స్ ఫెల్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఉంది? రన్నింగ్ డౌన్ ద లేన్ కిందకి దిగుతూ ఉన్నప్పుడు, అంటే సందు కిందకి వస్తున్నప్పుడు అనమాట. మనకి లేన్లో వీధిలో దిగుతున్నప్పుడు అంటాం కదా మనము, ద కాయిన్స్ ఫెల్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్లోంచి కాయిన్స్ పడిపోయినాయి. అది మనం ఎలాగ చెప్తాము? ద కరెక్ట్ సెంటెన్స్ చెప్పండి. ద కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే, వైల్ హీ వాజ్ రన్నింగ్ డౌన్ ద లేన్, అతను వస్తూ ఉండగా, కిందకు వస్తున్నాడు పాపం, కిందకు వస్తూ ఉండగా ద కాయిన్స్ ఫెల్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్లోంచి కాయిన్స్ పడిపోయినాయి. అది వస్తూ ఉన్నప్పుడు అన్నప్పుడు మనం ఖచ్చితంగా వైల్ యూజ్ చేయాలి. సో 8th వన్, రన్నింగ్ డౌన్ ద లేన్ ద కాయిన్స్ ఫెల్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ అంటే అసలు మీనింగ్ లేదు అక్కడ. ద కనెక్షన్ వర్డ్ అనేది మిస్ అయ్యింది. అదే వైల్. అతను వస్తూ ఉన్నప్పుడు పాపం కిందకు వస్తూ ఉన్నాడు, లేన్లో కిందకు వస్తూ ఉన్నప్పుడు కాయిన్స్ అన్నీ పడిపోయినాయి. అది స్లోప్ డౌన్గా ఉంది కాబట్టి పడిపోయినాయి కాయిన్స్. అది మనకి క్లారిటీగా చెప్పాలి అంటే వైల్ ఉండాలి. వైల్ హీ వాజ్ రన్నింగ్ డౌన్ ద లేన్ ద కాయిన్స్ ఫెల్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్. అది కరెక్ట్ సెంటెన్స్. వైల్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అక్కడ కనెక్షన్ లేదు. ఆ కంజంక్షన్, వైల్ అనేది కంజంక్షన్ యూజ్ చేయాలి. చేస్తేనే మీనింగ్ఫుల్గా వస్తుంది. నెక్స్ట్ 9th చూడండి. వన్ మస్ట్ లవ్ హిస్ కంట్రీ అట్ ఆల్ టైమ్స్. అన్ని టైమ్స్లో కూడా మన కంట్రీని మనం ఎప్పుడు కూడా లవ్ చేస్తూ ఉండాలి. అది ఎక్కడ మిస్టేక్ ఉంది ఇక్కడ? వన్ మస్ట్ లవ్ హిజ్ కంట్రీ అట్ ఆల్ టైమ్స్. ఇక్కడ వన్ అని వచ్చింది. వన్ అని వచ్చినప్పుడు మనకు వన్స్ కంట్రీ అనే రావాలి. ఆ బిలాంగింగ్నెస్ మనం చూపించాలి అంటే ఆ సెంటెన్స్లో వన్స్ కంట్రీ, వన్ ఉన్నప్పుడు వన్స్ కంట్రీ అని రావాలి. హీ ఉంటే హిస్ కంట్రీ అని అలాగా ఉండాలన్నమాట. బిలాంగింగ్నెస్ చూపించేది. ఇక్కడ అదొక్కటే మిస్టేక్. మిగతా అంత మీనింగ్ అయితే చక్కగా ఇస్తుంది. కానీ వన్స్ కంట్రీ అని రావాలి. చూడండి కరెక్ట్ సెంటెన్స్. వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ అట్ ఆల్ టైమ్స్. అన్ని టైమ్స్లో కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తి అతని యొక్క కంట్రీని ఎల్లవేళలా ప్రేమిస్తూ ఉండాలి. వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ అట్ ఆల్ టైమ్స్. అన్ని వేళలా అతను అతని యొక్క కంట్రీని ప్రేమిస్తూ ఉండాలి అన్నప్పుడు హిజ్ కంటే కూడా చాలా బాగా ఉండేది, చక్కగా ఉండేది. కరెక్ట్ సెంటెన్స్కి ఉండాల్సింది వన్ ఉన్నప్పుడు వన్స్ ఉండాలి. అపాస్ట్రఫీ ఎస్ ఉంటేనే కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది, అప్రోప్రియేట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ 10th చూద్దాం. జాన్ యాజ్ వెల్ యాజ్ హెన్రీ ఆర్ ఎక్స్పెక్టెడ్ హియర్ షార్ట్లీ. వాళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము షార్ట్లీ వాళ్ళు వస్తారు. జాన్ హెన్రీ వస్తారు. జాన్ యాజ్ వెల్ యాజ్ హెన్రీ ఆర్ ఎక్స్పెక్టెడ్ హియర్ షార్ట్లీ అంటే రావాల్సి ఉంది, వాళ్ళు వస్తారు అని చెప్తున్నప్పుడు ఎక్కడ రాంగ్ ఉంది? జాన్ యాజ్ వెల్ యాజ్ హెన్రీ అంటే ఇద్దరు, యాజ్ వెల్ యాజ్ అండ్ మనకి సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. వాళ్ళిద్దరూ కూడా ఈజ్ ఎక్స్పెక్టెడ్ హియర్ షార్ట్లీ. ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని అనాలి, ఆర్ అనకూడదు. ఆర్ ఎక్స్పెక్టెడ్ హియర్ షార్ట్లీ అనకూడదు. ఈజ్ ఎక్స్పెక్టెడ్ హియర్ షార్ట్లీ. తొందరలోనే వస్తారు వాళ్ళు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు వచ్చేది ఉంది అని చెప్పేటప్పుడు మనం అలా వాడతాము. జాన్ యాజ్ వెల్ యాజ్ హెన్రీ అన్నప్పుడు ఈజ్ రావాలి. జాన్ యాజ్ వెల్ యాజ్ హెన్రీ అండ్ హెన్రీ అన్నాం కదా. జాన్ యాజ్ వెల్ యాజ్ హెన్రీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ హియర్ షార్ట్లీ. వాళ్ళు వస్తారు, మేము ఎదురు చూస్తున్నాము. షార్ట్లీ దే విల్ కమ్ దే విల్ అరైవ్ అని అర్థం అనమాట. నెక్స్ట్ 11th చూడండి. సో ఆర్ రాదు, ఈజ్ వస్తుంది. నెక్స్ట్ 11th చూడండి. ఐ హ్యాడ్ ఏ పే ₹200 ఫర్ మై బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ఐ హ్యాడ్ ఏ పే ఏంటి అక్కడ రాలేదు చూడండి. ఐ హ్యాడ్ టు పే, నేను పే చేయాలి. టూ ఖచ్చితంగా రావాలి. హ్యాడ్ తర్వాత టూ ఐ హ్యాడ్ ఏ పే ₹200 ఫర్ మై బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంటే మీనింగ్లెస్. అక్కడ ఏం చేయాలి? నేను ఐ హ్యాడ్ టు పే, నేను పే చేయాలి. ఐ హ్యాడ్ టు పే ₹200 ఫర్ మై బోర్డ్ అండ్ లాడ్జింగ్ అని అనాలి. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇంగ్ ఫార్మ్స్ 2 times రావాల్సిన అవసరం లేదు. ఫర్ మై బోర్డ్ అండ్ లాడ్జింగ్ ఇనఫ్, ఒక ఇంగ్ ఫార్మ్ వస్తే సరిపోతుంది. అండ్ ఐ హ్యాడ్ టు పే అన్నది అసలు టూ అన్నది ఏది ఇక్కడ మీనింగ్ లెస్ అనమాట. ఐ హ్యాడ్ టు పే అని రావాలి. ఐ హ్యాడ్ టు పే ₹200 ఫర్ మై బోర్డ్ అండ్ లాడ్జింగ్ అనాలి. బోర్డింగ్ లాడ్జింగ్ 2 times ఇంగ్ ఫార్మ్స్ రానవసరం లేదు.
నెక్స్ట్ 12th చూడండి, ద సినరీస్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ వర్త్ సీయింగ్. సూపర్బ్గా ఉంటాయి, కాశ్మీర్ సినరీస్ చాలా అందంగా ఉంటాయి, అవి చూడదగినవి అని చెప్తున్నప్పుడు ఇందులో ఎక్కడ మిస్టేక్ ఉంది, ఎక్కడంటే సీనరీస్ రాదు, ఎన్ని చూపించిన సీనరీనే. సీనరీ ఇట్ సెల్ఫ్ ప్లూరల్, అది ఇంకా సీనరీస్ అని మీరేం పెట్టక్కర్లేదు. ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ వర్త్ సీయింగ్. ఇక్కడ ఎస్ పెట్టేసి తర్వాత ఆర్ పెట్టి అది ఇది కూడా ప్లూరల్ చేసి, ప్లూరల్ చేయక్కర్లా, సీనరీ ఇట్ సెల్ఫే ప్లూరల్ అది. అందుకని ఇంకా మనము ఎన్ని సీనరీస్ మీరు చూపించండి అయినా సీనరీనే అనాలి. సో సీనరీ అనేటప్పుడు మనకి ఈజ్ అన్నదే వస్తుంది. ద సీనరీస్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ వర్త్ సీయింగ్ అన్నది తప్పు. ఏమంటే సీనరీస్ ఎప్పుడు కనిపించినా మీరు సీనరీనే పెట్టండి, ఆప్ట్ చేయండి. ద సీనరీ ఆఫ్ కాశ్మీర్, అప్పుడు సీనరీనే చేసినప్పుడు మీకు ఈజే వస్తుంది. ఆర్ ఎందుకు వస్తుంది, ఈజ్ వర్త్ సీయింగ్ అని పెట్టాలి. సీనరీ హ్యాస్ నో ప్లూరల్, సీనరీకి అసలు ప్లూరలే ఉండదు, అసలు సీనరీ అన్నదానికి ప్లూరలే ఉండదు. ఇంకా సీనరీ ఎప్పుడు వచ్చినా అంతే, ఇంకా మీకు అంటే ఇంకా మీరు ప్లూరల్ చెప్పాలనుకున్నా, సింగులర్ చెప్పాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా సీనరీనే. మీరు ఎన్ని సీనరీలు చూడండి, ఎన్ని సీనరీస్ చూసినా సీనరీస్ అనకూడదు, సీనరీ అనే అనాలి. అలాగే వెర్బ్ కూడా ఈజే వస్తుంది, ఆర్ రాదు. అంతే, ఎన్ని మీరు చూపించినా కూడా కాశ్మీర్లో ఉన్నవి ఎంత అందమైనవి ఎన్ని చూపించినా సీనరీస్ అన్నది రాదు అసలు. అంటే ఆ వర్డ్కి ప్లూరల్ లేదు, కానీ అది ప్లూరల్ మీనింగ్ ఇస్తుంది. కానీ ఆ వర్డ్కి ప్లూరల్ లేదు, కానీ ప్లూరల్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి మీరు ప్లూరల్కి సింగులర్కి కూడా సీనరీనే వాడేయాలి. నెక్స్ట్, అది ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా తరచుగా ఇచ్చే క్వశ్చన్ ఇది. సీనరీస్ అని ఉన్న, లేకపోతే ఫర్నిచర్స్ అని ఉంటాయి, అలాగే సిజర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక వేలోనే ఎప్పుడు పెట్టాలి మనము. సీనరీస్ అని ఉండదు, సీనరీ అనే ఉంటుంది. 13th చూడండి, ఐ ఆమ్ టూ గ్లాడ్ టు మీట్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ యాబ్సెన్స్. అంటే చాలా లాంగ్ యాబ్సెన్స్ తర్వాత నేను మిమ్మల్ని కలవడం నిజంగా నా అదృష్టం అని అంటాం కదా మనము. అలాంటి అప్పుడు ఏది రాంగ్ ఏది కరెక్ట్ అంటే, ఐఎమ్ టూ గ్లాడ్ టు మీట్ యూ కంటే కూడా ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ యాబ్సెన్స్ అన్నది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వాడతాము, ఐఎమ్ టూ గ్లాడ్ టు మీట్ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ యాబ్సెన్స్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటాం కదా మనం. అప్పుడు అలా మనం వాడతాం, ఐఎమ్ టూ గ్లాడ్ టు మీట్ యూ ఫర్ ఆఫ్టర్ ఏ లాంగ్ యాబ్సెన్స్ అంటాం కదా. దానికంటే కూడా ఇంకా యాప్ట్ అయినది ఐ ఆమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ యాబ్సెన్స్ అన్నది చక్కని అప్రోప్రియేట్ సెంటెన్స్ అనమాట. వెరీ గ్లాడ్ అన్నది టూ గ్లాడ్ కంటే కూడా ఇంకా ఎక్కువ మీనింగ్ని ఇస్తుంది, ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వెరీ గ్లాడ్, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ యాబ్సెన్స్ అన్నది కరెక్ట్. తర్వాత 14th చూడండి, ఐ బాట్ 2 డజన్స్ ఆఫ్ యాపిల్స్. అది తప్పు, పూర్తిగా రాంగ్ ఇది. ఎందుకంటే ఐ బాట్ 2 డజన్స్ ఆఫ్ యాపిల్స్ అంటే 2 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా డజన్స్ పెట్టక్కర్లేదు, ఎస్ ఫామ్ ఉండకూడదు, డజన్ అనే ఉండాలి. ఐ బాట్ 2 డజన్ యాపిల్స్ ఎనఫ్. ఇక్కడ అన్నిటికీ ఎస్లు పెట్టి డజన్స్కి ఎస్ పెట్టడం, యాపిల్స్కి ఎస్ పెట్టడం, మళ్ళీ 2 డిజిట్ ఆల్రెడీ చూపించడం, 2 మనం వర్డ్ రాసేయడం, ఎంత ఉంది అన్నది మనం వర్డ్ రూపంలో చెప్పేసాం. ఇంకా మళ్ళీ 2 ఉన్నప్పుడు డజన్స్ రావక్కర్లేదు, 2 డజన్ అంతే ఎనఫ్. యాపిల్స్కి ఎస్ ఉంచవచ్చు. ఐ బాట్ 2 డజన్స్ ఆఫ్ యాపిల్స్ అన్నది రాంగ్, పూర్తిగా మిస్టేక్ అది. ఐ బాట్ 2 డజన్ ఆఫ్ యాపిల్స్ ఎనఫ్. డజన్ ఆఫ్ యాపిల్స్, అదర్వైజ్ ఐ బాట్ 2 డజన్ యాపిల్స్ ఎనఫ్, ఆఫ్ కూడా తీసేయచ్చు. ఐ బాట్ 2 డజన్ యాపిల్స్ ఎనఫ్ అయిపోయింది. ఇంకా డజన్స్ ఆఫ్, డజన్ ఆఫ్ కూడా అక్కర్లేదు, 2 ఉంది కాబట్టి మనం డజన్స్లో ఎస్ తీసేయాలి. ఐ బాట్ 2 డజన్ యాపిల్స్ ఎనఫ్. ఇంకా ఎస్ యాపిల్స్కి ఉంది కాబట్టి సరిపోతుంది, 2 ముందు పెట్టాలి. 2 ముందు పెట్టాము డజన్కి కాబట్టి డజన్కి అవసరం లేదు, డజన్ సింపుల్గా అలా ఉంచేయడమే. 2 ముందు మనము చూపించాం కదా ఎంత అన్నది, ఎన్ని డజన్లు అన్నది, సో అవసరం లేదు. నెక్స్ట్ 15th చూడండి, యూ కేమ్ ఎస్టర్డే ఇజంట్ ఇట్. మీరు నిన్న వచ్చారు కదా, కరెక్టే కదా అని చెప్తున్నప్పుడు యూ కేమ్ ఎస్టర్డే డిడ్ంట్ యూ అని పెట్టాలి, ఇజంట్ ఇట్ కాదు, ఇజంట్ ఇట్ కాదు. యూకి గురించి మనం యూతో క్వశ్చన్ ట్యాగ్ పెడుతున్నాము కాబట్టి డిడెంట్ యూ అని పెట్టాలి. నిన్న అయిపోయింది కాబట్టి డిడ్ పెట్టాలి. మీరు వచ్చారు కదా నిన్న రాలేదా అని అడుగుతున్నప్పుడు అందుకని నాట్ మనం పెట్టాలి. ఆ యూ అన్నది సబ్జెక్ట్ని తీసుకొచ్చి వెనకాల పెట్టాలి. డిడెంట్ యూ
అని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇజంట్ ఇట్ అని రాదు. ఇక్కడ మనం వస్తువు గురించి చెప్పట్లేదు కదా, ఇజంట్ ఇట్ అని ఎందుకు వస్తుంది? ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ యూ ఉంది, సో దాని క్వశ్చన్ ట్యాగ్ కూడా డిడెంట్ యూ అని వస్తుంది. అక్కడ సెంటెన్స్లో మనకు ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో దానితోనే మనకి ఎండ్ అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ చూడండి, నోట్ కూడా ఇచ్చాడు. ద క్వశ్చన్ ట్యాగ్ ఇజంట్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఇండిస్క్రిమినేట్లీ ఇన్ ఆల్ కంటెక్స్. అన్ని కంటెక్స్లో ఇజంట్ ఇట్ అన్నది రాదు. యూ కేమ్ ఎస్టర్డే డిడెంట్ యూ, నేను వచ్చింది మీరే కదా, నేను వచ్చారు కదా మీరు అని అన్నప్పుడు యూ కేమ్ ఎస్టర్డే ఇజంట్ ఇట్ అని అనకూడదు. యూ కేమ్ ఎస్టర్డే డిడెంట్ యూ, మీరే కదా వచ్చింది అని అడుగుతాం కదా మనం, అందుకని డిడెంట్ యూ అనే అనాలి. నెక్స్ట్ 16th చూడండి, ఐ కాల్డ్ అట్ మై ఎస్టర్డే, ఐ కాల్డ్ అట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే, ఐ కాల్డ్ ఆన్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. ఐ కాల్ అట్ ఏ ప్లేస్ బట్ కాల్ ఆన్ ఏ పర్సన్. అది పర్సన్ వచ్చేటప్పటికి ఆన్ పెట్టాలి, ప్లేస్ వచ్చేటప్పటికి ఎట్ పెట్టాలన్నమాట. ఐ కాల్డ్ అట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే, నేను నిన్న నా ఫ్రెండ్కి కాల్ చేశాను అన్నప్పుడు ఐ కాల్డ్ ఆన్ అని అనాలి, ఎట్ అనకూడదు. ప్లేస్ వచ్చేటప్పుడు మాత్రం ఎట్ పెట్టాలన్నమాట. ఐ కాల్డ్ ఎట్ హైదరాబాద్, ఐ కాల్డ్ ఎట్ బెంగళూరు అట్లా. కానీ ఐ కాల్డ్ ఎట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే అది తప్పు. ఐ కాల్డ్ ఆన్ మై ఫ్రెండ్ ఎస్టర్డే, నిన్న నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. కాల్డ్ ఆన్, పర్సన్ వస్తే ఆన్ పెట్టాలి, అలాగే ప్లేస్ వస్తే ఎట్ పెట్టాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ 17th చూడండి, ఏ ప్లే రైట్ ఈజ్ ఏ రైటర్ ఆఫ్ ప్లేస్. ప్లేస్ కథలు రాస్తాడు, చాలా చాలా ప్లేస్ నోవెల్స్ రాస్తాడు, అతన్ని ప్లే రైట్ అని అంటాము అని అంటున్నారు. ఇది ఎక్కడ మిస్టేక్ ఉంది మనకి? ప్లే రైట్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. చూడండి, ప్లే రైట్ అన్న స్పెల్లింగ్ అది రావాలి. ప్లే రైట్కి మనం మామూలు WRITE రైట్ రాసేసాం, అలా రాయకూడదు. ఇది కరెక్ట్ అయిన స్పెల్లింగ్. చూడండి, మన రైట్ సైడ్ ఉంది చూసారా, ఏ ప్లే రైట్ ఈజ్ ఏ రైటర్ ఆఫ్ ప్లేస్. అన్ని ప్లేసే రాస్తాడు, చాలా చాలా పెద్ద పెద్ద ప్లేస్ రాస్తాడు. ప్లేస్ అంటే లైక్ నోవెల్స్ లాగా అనమాట, పెద్ద పెద్ద ప్లేస్, కథలు అవన్నీ అనమాట రాయడం అనమాట, పెద్ద పెద్ద నాటకాలు అవన్నీ రాయడము. ఆ ప్లేస్ రాసే వాళ్ళని ప్లే రైట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ప్లే రైట్ స్పెల్లింగ్ అది కాదు, మిగతా అంతా కరెక్టే ఉంది. ప్లే రైట్ స్పెల్లింగ్ మాత్రం రాంగ్. అది PLAYWRITE ప్లే రైట్ అన్నది రాంగ్. మన మామూలు రైట్ రాసేయకూడదు. PLAY ప్లే, WRIGHT ప్లే రైట్, ఆ స్పెల్లింగ్ కరెక్ట్. ప్లే రైట్ ఈజ్ ఏ రైటర్ ఆఫ్ ప్లేస్. ప్లేస్ బాగా రాసేవాళ్ళు, ప్లేస్ రాసే వాళ్ళని ప్లే రైట్స్ అంటారన్నమాట. ప్లే రైట్. 18th చూడండి, 20 వరకు చెప్పుకుందాం మనము ఈ వీడియోలో. 18th చూడండి, ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ ఏ డ్యూటీ టు పెర్ఫామ్. మనందరికీ ఒక్కొక్క డ్యూటీ ఉంది పెర్ఫామ్ చేయడానికి అన్న దాంట్లో ఏంటి మిస్టేక్ ఏంటి? ఈచ్ ఆఫ్ అస్ హ్యాజ్ ఏ డ్యూటీ టు పెర్ఫామ్, హ్యాజ్ పెట్టాలి. ఈచ్ ఆఫ్ అస్ హ్యాజ్ ఏ డ్యూటీ టు పెర్ఫామ్. ఒక్కొక్కళ్ళకి ఇక్కడ సింగులర్గా తీసుకున్నాడు కాబట్టి హ్యావ్ పెట్టలేదు. ఇక్కడ ఈచ్ ఆఫ్ అస్ అంటే ప్రతి ఒక్కొక్కళ్ళకి అని ఇండివిజువల్గా వస్తుంది, సో హ్యావ్ పెట్టకూడదు, హ్యాజ్ ఏ పెట్టాలి. తర్వాత 19th చూడండి, డూ యు నో స్విమ్మింగ్. మీకు స్విమ్మింగ్ తెలుసా అన్నప్పుడు డూ యు నో స్విమ్మింగ్ కంటే కూడా డూ యు నో హౌ టు స్విమ్. మీరు ఎలా ఈదడం మీకు వచ్చా, ఎలా ఈదుతారు? డూ యు నో హౌ టు స్విమ్, ఎలా ఈదగలరు, మీకు వచ్చా అన్నప్పుడు ఇలా రాయడం ఇంకా యాప్ట్గా ఉంటుంది. డూ యు నో స్విమ్మింగ్ కంటే కూడా డూ యు నో హౌ టు స్విమ్ అన్నది క్వశ్చన్ మార్క్ పెట్టడం అన్నది కరెక్ట్ వన్. 20 చూడండి, ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఏ రిచ్ కంట్రీ విత్ ఏ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. యునైటెడ్ స్టేట్స్ అన్నది రిచ్ కంట్రీ, అది USA అనమాట, అమెరికా. రిచ్ కంట్రీ విత్ ఏ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, వాళ్ళలోని హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది అని చెప్పడంలో ఏంటి మిస్టేక్ ఏముంది? ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఏ రిచ్ కంట్రీ. ఆర్ పెట్టక్కర్లేదు, ఎందుకంటే అది అమెరికా. యునైటెడ్ స్టేట్స్ అంటే అది ఏదో ఇది కాదు. యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా, దానికి ఈజ్ పెట్టాలి. దానికి ప్లూరల్ ఎందుకు? మనకు స్టేట్స్ ఉన్నాయి కదా అని ప్లూరల్ పెట్టకూడదు. ఓకే, యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికానే. ఈజ్ రిచ్ కంట్రీ విత్ ఎ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మిగతా అంతా కరెక్టే. సెంటెన్స్లో ఏటొచ్చి ఈజ్ ఒకటే మార్చాడు. ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఏ రిచ్ కంట్రీ అనకూడదు. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి కదా, చాలా స్టేట్స్ కదా, అందుకని పెడదాము అని కాదు. యునైటెడ్ స్టేట్స్ అంటే ఇట్ సెల్ఫ్ అమెరికా అని అర్థం. సో అమెరికా ఈజ్ ఎ రిచ్ కంట్రీ అంతే. సో యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఎ రిచ్ కంట్రీ విత్ ఎ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంతే. ఈజే, అది ప్లూరల్ ఏం పెట్టక్కర్లేదు. ఓకే, 20 సెంటెన్సెస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ.